హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎండి చేప గుడ్లు. దీనికి కావాల్సింది గుడ్లు, ఎండి చేప. నేను 2 రకాలు తీసుకున్నాను, వంజరం, సవడ ముక్కలు, ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు కోసి పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలు దంచి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. దాంట్లో మనకి సరిపడా చూసుకొని ఆయిల్ వేసుకుందాం. నేను కొంచెం ఎక్కువే వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అందులో కొంచెం నూనె మరిగిన తర్వాత 1/1 ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని అవి కొంచెం బాగా వేయించుకుందాం. బాగా అంటే మరీ రెడ్గా కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని అవి తీసి పక్కన ఉంచుదాం. అదే ఆయిల్లో ఎండి చేపల్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదా, వాటిని తీసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. అంటే బాగా కాకుండా కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకొని అవి తీసి పక్కన ఉంచుకుందాం. మరి ఎక్కువ వేయించకూడదు, లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అదే నూనెలో వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని అది ఒకసారి బాగా కలిపి దీన్ని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేద్దాం. అది బాగా కుక్ అయిందో లేదో చూద్దాం. కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం టమాటా వేసుకుందాం. టమాటా వేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇవి టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇవి ఎంత బాగా మగ్గితే మనకి కూర అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. బాగా కుక్ అయింది కాబట్టి ఓకే, బాగా స్మాష్ అయింది. నూనె కూడా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం అన్నది మీ ఎంతైతే వేసుకుంటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాం కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక ఇది ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఏంటంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాబట్టి బేగా కుక్ అయిపోద్ది. దీంట్లో నూనె తేలిన తర్వాత గుడ్లు వేస్తాం. వేసిన వెంటనే ఎండి చేపలు వేసి బాగా కలుపుకుంటాం. ఎండి చేపలకి గ్రేవీ అంతా పట్టేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద మాత్రమే మనం మూత పెట్టి ఉంచిన తర్వాత మూత తీసి ఇంకా ఆపేస్తామన్న టైంలో మనం కొత్తిమీర వేసుకొని అది ఆపేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎండి చేప గుడ్లు రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నేను ఉండేటట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వండితే అదిరిపోతుంది అంతే.